హాయ్ ఫ్రెండ్స్, అందరూ అనుకోవచ్చు ఇంతకుముందు రాజ్ కుమార్ హ్యూమన్ అనేది ఇప్పుడు ఏంది బీసీ అని ఏదో చెప్తున్నాడని. నేను ఎప్పుడు హ్యూమన్గానే ఆలోచిస్తా, భారతీయునిగానే ఆలోచిస్తా. ఎప్పుడు బీసీ అని అది ఆలోచించను. నేను బీసీ లీడర్స్లో ఇంతవరకు యాక్సెప్ట్ చేసింది, ఏకీభవించింది ఒక మల్లన్నతోటే. విషాదాంత మహారాజ్ అని, ఇంకేదో బీసీ నాయకులని, ఇంకెవరు చాలామంది ఉంటారు. వీళ్ళెవరిని అసలు పట్టించుకున్నాను, ఎందుకంటే వాళ్ళు నాకు నచ్చని కూడా నచ్చరు. వాళ్ళు రాజకీయాల్లో ఎదుటిలోకి బురద వేయాలి, వాళ్ళ మొహాన వాళ్ళ బురద పోసుకుంటారు. నేను యాజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా నేను అనలైజ్ చేయగలుగుతా. నాకున్న పవర్ అది. నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం, నేను నాలెడ్జ్ సేకరించిన దాని ప్రకారం ఎట్లా పైకి వస్తున్నారు వీళ్ళు, ఎట్లా మిగతా వాళ్ళు మోసం పోతున్నారు అన్న లాజిక్ తోటి నేను గమనించి, నేను లాజిక్ పుట్ ఫార్వర్డ్గా ప్రైమింగ్ అని, సిగ్నల్స్ అని నేను పెట్టినప్పుడు దానివల్ల ఎట్లా దోపిడీ జరుగుతుంది ఈ సమాజంలో, ఎట్లా ప్రజలు దోపిడీకి గురవుతున్నారు అనేది నేను చెప్పినప్పుడు దానికి సింక్గా డాటా పెడుతున్న లీడర్ ఒక తీన్మార్ మల్లన్న ఒక్కడికే ఆ గట్స్ ఉన్నాయి. ఆయన ఫీల్డ్ మీద ఉన్నాడు. వాళ్ళ వృత్తి జర్నలిజం కాబట్టి ఆ డ్యూటీలోనే ఉంటారు, కాబట్టి వాళ్ళ రిపోర్టింగ్లోనే ఉంటారు. కాబట్టి ఆయనకు తెలిసిన డాటాని ఎక్స్ట్రాక్ట్ చేసి క్లియర్గా చూడు, ఒక రెడ్ లీడర్ అయితే ఎంతమంది రెడ్డి పొజిషన్లో పెట్టుకుంటున్నాడు, ఎన్ని పదవులు మీరు నష్టపోతున్నారు, ఎన్ని సిగ్నల్స్ ద్వారా కొడుతున్నారు, ఎట్లా వాళ్ళు ఎంత నష్టం చేస్తున్నారు. నేను చెప్పే లాజిక్కి ఆయన చెప్పే డాటాకి సింక్ ఉన్నది కాబట్టి మ్యాచ్ అయినా. సో లాజికల్ రీజన్ కంక్లూషన్కి డాటా ప్రొవైడ్ చేసి దాన్ని బలపరచడమే మెయిన్గా. డాటానే ఇంపార్టెంట్. నా లాజిక్ ఎవరికి అర్థం కాదు, ఎప్పటి నుంచి ఎంత చెప్పినా ఎవరికి అర్థం కాదు. డాటా ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద లాజిక్. సో ఆ డాటాని మల్లన్న అందిస్తున్నాడు. ఏ రకంగా మోసం చేస్తున్నాడు ప్రజలని, ఏ రకంగా మోసం చేస్తున్నారు, ఎన్ని పదవులు రేవంత్ రెడ్డి రాగానే రెడ్డి చుట్టూ రెడ్డిళ్ళకి వచ్చినాయి. అవన్నీ డబ్బులే, అవన్నీ మనం ట్యాక్స్ పే చేసిన డబ్బులే. ఎంతమంది వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళకి వెళ్తున్నాయి. ఇంకొకటి, ఇవన్నీ కూడా లెక్కలతో సహా పెడుతుంది. కానీ ఇంకొని చెప్తున్నాను, ఈ రెడ్డి అనే పదం నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పాపులేషన్ 4% అని విన్నా. రాజశేఖర రెడ్డి టైంకి తెలంగాణ వాళ్ళు 8% అని విన్నా. ఇప్పుడు 15% అన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? ఇంతమంది ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? మరి రిజర్వేషన్ లేని దానికి ఎందుకు ప్రజలు మైగ్రేట్ అవుతారు? అంటే ఉన్నోళ్ళ నుంచి పోవాల్సిందే కదా పర్సంటేజ్ పెరగడం. అంటే నాకు తెలిసిన చాలా కులాలు బీసీ, ఎస్సీ అందరూ కూడా రెడ్డి అని పెట్టుకుని రెడ్లుగా మారిపోతున్నారు. దానివల్ల మరి రిజర్వేషన్ లేని దానికి ప్రజలు ఎందుకు పోతున్నారు? నాకు అర్థం కాదు. బీసీ ఈ రిజర్వేషన్లను కూడా విషాదంతం వాళ్ళు కొట్టుకుంటారు. ఏం సాధిస్తారు వీళ్ళు? మరి అంత ప్రజలు ఈ రిజర్వేషన్లు ఇచ్చే దేశం వదిలేసి రిజర్వేషన్ లేని అమెరికా, కెనడా లాంటి దేశాలకు ఎందుకు వెళ్తున్నారు? రిజర్వేషన్తో బెనిఫిట్ ఉంటే ఈయనే ఉండి రావచ్చు కదా. రిజర్వేషన్ లేని ఇప్పుడు రెడ్డి అనే దాంట్లోకి ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు జనాలు? సో రిజర్వేషన్లు ఒక దరిద్రం. రిజర్వేషన్ల వల్ల నీకు వచ్చే సీట్లు నీకే ఇస్తున్నాడు తప్ప కొత్త సీట్లు ఏం లేవు అక్కడ. అది నువ్వు ఇచ్చినా వస్తాయి, ఇవ్వకపోయినా వస్తాయి. అది పెద్ద తేడా ఉండదు. 4 మార్కులు అటేటస్తున్నాయి. ఇప్పుడు ఓసీ రెడ్లకు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఏం బీకి పొడిచిండు? రోజు తిట్లు తింటున్నారు. ఇంతకాలం మేము తిట్లు తిన్నాం, ఇప్పుడు మల్లన్న చేతిలో తిట్లు తింటున్నారు. ఆల్ ద బెస్ట్. మంచిగా తిట్లు తినండి కులం పేర్లతోటి పెట్టుకొని. కానీ సమాజంలో ఈ కులం బోర్డులు పెట్టుకొని తిరగడం మానేంతవరకు ఈ ఉద్యమం చెప్పడం ఆగదు. మీరు కులం బోర్డులు పెట్టి పెట్టుకుంటా ప్రజలని మోసం చేసినంతకాలం ఈ విప్లవం ఏదో ఒక రోజు భయంకరంగా వస్తుంది మీ మీదకి.